ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిషులు రాపర్తి ప్రసాద్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, మరి ఇక అందరూ తెలుసుకోవాలనుకునేది ప్రస్తుతం జనాభాకి ఎలా ఉంటుంది అని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఈ సంవత్సరం నుంచి అయినా బాగుపడతామా అనేవాళ్ళు కొంతమంది, ఎలా ఉంటుందో అనేవాళ్ళు కొంతమంది. ఎలా ఉండబోతుంది? ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఎలా ఉంటుంది అంటే కనుకమ్మ రాశులు అన్నిటికి కూడా మీన రాశికి, సింహరాశికి, అలాగే వృషభ రాశికి, ఈ మూడాటికి కూడా కొంచెం ఈ సంవత్సరం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. మిగతావన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఈ మూడాటికి కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. అది కాకుండా షష్టగ్రహ కూటం వస్తుంది, దానివల్ల వీళ్ళందరికీ ఇబ్బందులు అని చెప్పి రాశులన్నీ చూపిస్తూ ఉన్నారు. దానివల్ల వాళ్ళకి ఏవో ఇబ్బందులు ఉండవు. చిన్న చితక ఏవో కొన్ని రాశులు చెప్తూ ఉన్నారు. ఆ రాశుల వల్ల వాళ్ళకి ఏవో ఇబ్బందులు ఏమైతే ఉండవు. ఎందువల్ల అంటే షష్టగ్రహ కూటమి అనగానే రాజ్యంలో ఏదైనా జరగడం, రాజ్యంలో విపత్తులు జరగడం. పూర్వం మనం ఒక రాజు ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడంటే అప్పుడు అనేవారు, ఏమ్మా ఆ చుక్క పొడుస్తుంది తూర్పున, ఆ చుక్క పొడిస్తే మనకి ఏదో ఒకటి అవరోధం జరుగుతుంది అని ఎవరికి చెప్పారు? రాజ్యానికి చెప్పారు తప్ప మీ ఇంట్లో వాళ్ళకి జరుగుతుందని మాత్రం ఏవి చెప్పలేదు. బలానా రాశి వాళ్ళకి జరుగుతుందని. అలాగే బలానా సూర్యుడు ఆ విధంగా క్రోధంగా చూస్తున్నాడని కొంతమంది చెప్పేవారు. అది అప్పుడు ఎవరి కోసం చెప్పారు? ఏదో అగ్ని ప్రమాదం జరుగుతుందని చెప్పి. ఇలా చిన్న చిన్నవి ఉన్నాయి, లేవని ఎవరు అనరు. కానీ వీళ్ళ వల్ల బలానా వాళ్ళకి జరుగుతుంది అంటే కనుక ఇప్పుడు మీకు ఏదో బాగోలేదంటే మీరు ఏమనుకుంటారు? అయ్య బాబోయ్ నాకేదో బాగోలేదేమో అని ముందే భయపడిపోతూ ఉంటారు. ఎప్పుడైనా జ్వరం వచ్చినా ఇది పెద్ద జ్వరం కాదురా అనేసి ధైర్యం చెప్పామంటే వాడు ట్యాబ్లెట్ కూడా వేయక్కర్లేదు, దాడికి దన్మని లేచి కూర్చుంటాడు. అయ్య బాబు ఈ జ్వరమా, నిన్న ఈ జ్వరం వచ్చారేమో ఎవడో పోయాడంటే వీడు ముందే పోతాడు. అలాగా నిజంగా ఇబ్బందులున్నా బలానా చేసుకోండి, దానివల్ల మీరు సుఖ సంతోషాలతో ఉంటారు. బలానా విధానంలో మీకు బాగుంటుంది అని మనం వివరించామంటే వాళ్ళు ఆనందంగా ఉంటారు, వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. కొంతమంది అంటూ ఉంటారు, మా ఆయన రోజు కొట్టేస్తున్నాడని, ఇంకో 4 రోజులు ఆగమ్మా అంటాం. ఇంకా అలవాటు అయిపోతుందని తర్వాత అర్థమవుతుంది. అలాగా ఎవరైనా ఇబ్బంది పడ్డారంటే కనుక ఏమ్మా ఏ ఇబ్బందులు లేవో మా కంపల్సరీ తగ్గుతుంది ఆగరా అన్నాం అనుకో, ఆ రోగం తగ్గిపోతుంది. అయ్య బాబా ఈ రోగం అనేసరికల్లా ఇంకా ఆ రోగానికి భయపడుతూ ఉంటారు. అలాగే షష్టగ్రహ కూటమా లేకపోతే ఇంకోటో వస్తుందంటే కనుక అది రాజ్యాల మీద చూపించేదే తప్ప వ్యక్తిగతంగా ఉండదు. ఇప్పుడు ఈ సంవత్సరం మీరు అన్నట్టు ఇలా షష్టగ్రహ కూటమి వల్ల ఏంటంటే ఈ ప్రభుత్వాలు, ఈ నడవడిక, వీటి మీదే దాని గుణం ఉంటుంది. అదే ఏ రాశిలో లేకపోతే ఏ నక్షత్రాల వాళ్ళకో లేకపోతే ఏ కుటుంబంలోకో ఇది రాదు. దీనివల్ల వాళ్ళకి ఇబ్బంది కలగదు. అది మాత్రం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే కనుక పూర్వం నుంచి జరిగేది ఇది. దీన్ని ఆచరించి ఎవరు కూడా భయపడక్కర్లేకుండా వాళ్ళ నక్షత్రాలు చూపించుకుని వాళ్ళ జాతకాలు చూపించుకుని వాళ్ళు ఏం శాంతులు చేయించుకోవాలన్నా చేయించుకుంటే కనుక చాలా బాగుంటుంది. అది నమస్కారం.